మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ బిట్స్ ఈ వీడియోలో మీకు ఒక 25 నుంచి 30 బిట్స్ వరకు చెప్పబడతాయి. అందులోనే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ మోడల్ సైకాలజీ లాంటి బిట్లు కూడా మధ్య మధ్యలో వస్తాయి. చివరి వరకు చూడండి విడిచిపెట్టకుండా. థ్యాంక్ యూ. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ? ఏ. ఎడ్వర్డ్ థారండైక్, సిగ్మండ్ ఫ్రాయిడ్, విల్హెల్మ్ వూంట్, విలియం జేమ్స్. ఆన్సర్ ఇస్ థారండైక్ అయితే ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ, ఎక్స్పెరిమెంటల్ యానిమల్ సైకాలజీ, నాట్ యానిమల్ సైకాలజీ. ఎక్స్పెరిమెంటల్ యానిమల్ సైకాలజీ అని థారండైక్ అంటారు. లేదా ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని కూడా థారండైక్ అంటారు. మరి విల్హెల్మ్ వూంట్ ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ లేదా ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని అంటారు. అలాగే విలియం జేమ్స్ అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ. సో ఇది వీళ్ళిద్దరి కోసం. హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ? విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? సో విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడని ఎడ్వర్డ్ ఎల్ థారండైక్ ని అంటారు. ఈయన ప్రవర్తనవాద పితామహుడు. ఇది మానసిక భావన. ఈయన సంజ్ఞానాత్మక వాదం. Who established the first psychology laboratory in 1879? 1879లో తొలి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఇస్ విల్హెల్మ్ వూంట్. ఈయన మొట్టమొదటి ప్రయోగశాలని స్థాపించాడు 1879 లిప్జిగ్, జర్మనీలో. మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ దేనికి సంబంధించిన వాడిని చెప్పము? డ్రీమ్ ఎనాలిసిస్, మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తి. అలాగే ఈయన రక్షక తంత్రాలు వాటి మీద కృషి చేశాడు. నెక్స్ట్ ఫ్రాన్సిస్ గాల్టన్ వైయక్తిక భేదాలకు సంబంధించి ఇతను ఉంటాడు. ఇందులో ఇతను ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని అంటారు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్, గాల్టన్ ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని అంటారు. నెక్స్ట్ హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ? ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఇస్ విల్హెల్మ్ వూంట్. ఎందుకంటే ఈయన ప్రయోగశాలను స్థాపించాడు 1879లో లిప్జిగ్, జర్మనీలో. ఈయన బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన కోసం పరిశోధన చేశాడు. అలాగే ఎలుకల మీద, పావురాల మీద పరిశోధనలు చేశాడు. ఇది మానసిక భావన మీద అవుతుంది. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ? శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఇస్ జి. స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ నే చైల్డ్ సైకాలజీకి ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అయితే పీనే. ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అయితే గాల్టన్. ఇతను జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఫాదర్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ? వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటారు? ఎరిక్ ఎరిక్సన్, లెవాయ్ గాట్స్కీ, జీన్ పియాజే, లారెన్స్ కోల్బర్గ్. ద ఆన్సర్ ఇస్ జీన్ పియాజే, ఫాదర్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ. సైకోమెట్రిక్స్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ సైకాలజిస్ట్? సైకోమెట్రిక్స్ కు ప్రధానంగా సంబంధం ఉన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్ గాల్టన్, బి ఆల్ఫ్రెడ్ బీనే, సి విలియం స్టర్న్, డి చార్లెస్ పియర్మన్. సో ఆన్సర్ ఇస్ గాల్టన్, ఫ్రాన్సిస్ గాల్టన్. హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ గెస్టాల్ట్ సైకాలజీ? గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు?
మార్క్స్ వర్దిమర్, కర్ట్ లెవిన్, వుల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్, కర్ట్ కొఫ్కా లో గెస్టాల్ట్ పితామహుడని వర్దిమర్ని అంటారు. మ్యాక్స్ వర్దిమర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? క్రింది వానిలో సరికానిది ఏది? బిహేవియరిజం జేబి వాట్సన్, ప్రవర్తనవాదం జేబి వాట్సన్, సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోవిశ్లేషణవాదం సిగ్మండ్ ఫ్రాయిడ్ది, ఐక్యూ ఆల్ఫ్రెడ్ బీనే, ఐక్యూ అనేది ఆల్ఫ్రెడ్ బీనేదా, ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎడ్వర్డ్ ఎల్ థారెండైక్, విద్యామానవ విజ్ఞాన శాస్త్రం ఎల్ థారెండైక్. సో క్లియర్లీ ఆన్సర్ ఇస్ ఐక్యూ ఆల్ఫ్రెడ్ బీనే కాదు. ఆల్ఫ్రెడ్ బీనే మానసిక భావన. ఐక్యూ విభాజనం అయితే టెర్మన్, ఐక్యూ అయితే స్టెర్న్. ఒక విద్యార్థి కోతిని చూసి భయపడుతున్నాడు, తర్వాత అన్ని జంతువుల్ని చూసినా భయపడుతున్నాడు. ఇది ఏ ప్రక్రియ? ఒక జంతువుని చూసి భయపడి మిగతా జంతువులకు కూడా దాన్ని ఆపాదించాడంటే అది జనరలైజేషన్, అంటే సాధారణీకరణం. ఆన్సర్ ఈస్ సాధారణీకరణ. ఒక బాలుడు నైతిక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం ఇది ఏ దశ? ప్రీ కన్వెన్షనల్ స్టేజా, కన్వెన్షనల్ స్టేజా, పోస్ట్ కన్వెన్షనల్ స్టేజా, మోరల్ రిలేటివిజం? ఇక్కడ కోల్బర్గ్ నైతిక సిద్ధాంతంలో క్లియర్ గా చెప్పాడు ఏంటంటే, పిల్లవాడు సాంఘిక క్రమమును లేదా సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకోవాలని భావిస్తున్నాడు. ఇక్కడ ఇతరులు ఏమనుకుంటారో అన్నాడంటే దాని అర్థం ఇతరులు అంటే సాంఘికం, సోషల్లీ వాళ్ళు ఏమనుకుంటారో అని భావిస్తున్నాడు. అంటే సోషల్లీ యాక్సెప్టబుల్ అయితేనే నడుచుకుంటాడు, అందుకోసం ఆలోచిస్తున్నాడు. కాబట్టి క్లియర్ గా సాంప్రదాయ స్థాయి అంటే కన్వెన్షనల్ స్టేజ్. రైట్. పిల్లల అభివృద్ధిలో సాంఘిక పరిసరం ముఖ్యమని ఎక్కువగా నొక్కి చెప్పిన మనోశాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ సాంఘిక పరిసరం అనేటప్పటికీ పిల్లలు స్వయంగా అన్వేషిస్తూ నేర్చుకుంటారని చెప్పాడు పియాజే. తప్పితే వైగాట్స్కి ఏం చెప్తాడంటే పిల్లలు ఇతరుల సహకారంతో జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. అంటే ఇతరుల సహకారం అనేది సాంఘిక పరిసరం అనేది ముఖ్యమని చెప్పాడు వైగాట్స్కి. సో ఆన్సర్ ఇస్ వైగాట్స్కి. అందుకే ఇందులో వైగాట్స్కి చెప్పిన సిద్ధాంతంలో మొదటిది సాంఘిక సాంస్కృతిక అనుభవాలు, రెండోది భాష. సో మొదటి ఈ సాంఘిక సంస్కృతి లేదా సాంఘిక పరిసరం అనేదే ముఖ్యం అని చెప్తాడు. కొన్ని సందర్భాల్లో సాంఘిక పరిసరం బదులు పర్యావరణ పరిసరాలు అంటాడు, చుట్టూ ఉండే పరిసరాలు అంటాడు. అలాంటప్పుడు కూడా వైగాట్స్కినే మనం పెట్టాలి. ఒక విద్యార్థి తరగతిలో ప్రశ్నలు అడగడానికి భయపడకుండా ఉండే వాతావరణాన్ని ఉపాధ్యాయుడు కల్పించాడు. ఇది ఏ బోధనా విధానానికి అనుగుణం? ఇది ఈజీ ప్రశ్న. ఉపాధ్యాయుడు పిల్లవాడికి భయపడకుండా చేశాడు అంటే అది ఉపాధ్యాయ కేంద్రిత కాదు. ఎందుకంటే ఉపాధ్యాయుడే మొత్తం ఉంటాడు కాబట్టి ఉపాధ్యాయుడు కాదు. ఇది లెక్చర్ మెథడ్ కాదు. శిక్ష ఆధారిత బోధన అస్సలు కాదు. సో ఆన్సర్ ఇస్ విద్యార్థి కేంద్రిత బోధన. ఒక విద్యార్థి స్వయంగా సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. ఈ అభ్యసనాన్ని ఏ మనోవేత్త ఎక్కువగా సమర్థించాడు? సమస్యకు స్వయంగా కనుక్కున్నాడంటే స్వయంగా సమస్య పరిష్కారాన్ని ఆవిష్కరించాడు అని అర్థం. అంతేగాని కార్యసాధక నిబంధన చాలా మంది అనుకుంటారు. స్కిన్నర్ కాదు. సమస్య పరిష్కారం కనుగొంటాడు తప్పితే కార్యసాధకంగా కాదు. ఇక్కడ స్కిన్నర్ దీంట్లో ఏంటి, అక్కడ ఒక పరిసరాన్ని మనం ఒక స్కిన్నర్ బాక్స్ అనేది ఏర్పాటు చేస్తారు. అక్కడ అనేక ప్రయత్నాల ద్వారా అది ర్యాండమ్‌లో దొరికింది పునర్బలంగా ఉపయోగించుకుంటూ దాని అభ్యసనాన్ని సమస్యను పరిష్కరిస్తారు. తప్పితే ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. విద్యార్థి స్వయంగా సమస్యకు పరిష్కారం కనుగొంటున్నాడు. అంటే వాడే ఆవిష్కరించాలనుకుంటున్నాడు. ఆవిష్కరణ చేస్తున్నాడు అంటే అది బ్రోనర్. సో ఆన్సర్ ఇస్ బ్రోనర్. సిద్ధతా నియమం లా ఆఫ్ రెడీనెస్ ఏ మనోవిజ్ఞానవేత్తకు సంబంధించింది? లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎఫెక్ట్, రెడీనెస్, లా ఆఫ్ ఎఫెక్ట్, లా ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ 3 కూడా థారండైక్‌వే. కాబట్టి ఆన్సర్ ఇస్ థారండైక్.
ఒక విద్యార్థి సమస్యను ఒక్కసారిగా అర్థం చేసుకొని పరిష్కరించాడు. ఇది అభ్యసనం. ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు. ఒక్కసారిగా అనే పేరు నొక్కి చెప్పినట్లయితే మీకు అంతర్దృష్టి అని క్లియర్‌గా అర్థమైపోద్ది. ఒక్కసారిగా అతనికి ఆలోచనొచ్చింది అంటే అంతర్దృష్టి అభ్యసనం జరిగిందని అర్థం. ఈ పరిశీలన లేదు. క్లాసికల్ కండిషనింగ్ కాదు. ఆపరెంట్ కండిషనింగ్ కాదు. క్లాసికల్ కండిషనింగ్ అనేది పావలోది. ఆపరెంట్ కండిషనింగ్ అనేది స్కిన్నర్‌ది. పరిశీలన అభ్యసనం అనేది బంధురాది. సో, ఆన్సర్ ఈస్ అంతర్దృష్టి అభ్యసనం కోహ్లర్. ఉపాధ్యాయుడు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థిని ఇతర విద్యార్థులతో కలిపి బోధిస్తున్నాడు. ఇది ఏ భావన? వేరు చేసే విద్య, ప్రత్యామ్నాయ విద్య, ప్రత్యేక పాఠశాల విద్య, సమ్మిళిత విద్య. సో, మనకి ఎన్ఈపీ 2020లో వచ్చింది కాబట్టి ఇది క్లియర్‌గా సమ్మిళిత విద్య. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి వేర్వేరు కార్యకలాపాలు ఇచ్చాడు. ఇది ఏ భావనకు అనుగుణంగా ఉంది? ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రతి విద్యార్థి సామర్థ్యానికి గుర్తించి వేర్వేరు కార్యకలాపాలు ఇచ్చాడు. అంటే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ప్రజ్ఞ అనేది ఉంటది కాబట్టి, ఎవరి స్థాయికి తగినట్లుగా, ఎవరి ఐక్యూకి తగినట్లుగా వాళ్ళకి ఆ కార్యకలాపాలు ఇచ్చాడంటే, ఇది క్లియర్‌గా మనకి ఏ సిద్ధాంతం కింద వస్తుంది? గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్ ఏ. ఇది గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. త్రికారక సిద్ధాంతం అనేది స్పియర్‌మన్‌ది. మానసిక వయస్సు బీనే. ఐక్యూ స్టెర్న్. ఐక్యూ విభాజనం టెర్మన్. మెర్రిల్ అండ్ టెర్మన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒక విద్యార్థి తన గతానుభవాలను ఉపయోగించుకొని కొత్త సమస్యను పరిష్కరించాడు. ఇది ఏ భావన? గతానుభవాలను ఉపయోగించుకున్నాడు. కొత్త సమస్యను పరిష్కరించగలిగాడు. అంటే అక్కడ నేర్చుకున్నది ఇక్కడ వాడుకున్నాడు. అంటే క్లియర్‌గా అభ్యసన బదలాయింపు. మర్చిపోవడం కాదు, బలపరచడం కాదు, శిక్ష కాదు. ఆన్సర్ ఈస్ బదలాయింపు. సమీప అభివృద్ధి ప్రాంతం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అనే భావనను ప్రతిపాదించింది ఎవరు? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటో మనకు తెలుసు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అంటే ఒక విద్యార్థి ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఎవరి సహకారము లేకుండా తన మట్టుకు తానే కొంత నేర్చుకుంటాడు. తనకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి దగ్గరికెళ్ళి మరికొంత నేర్చుకుంటాడు. ఇప్పుడు ఆ ఎక్కువ తెలిసిన విద్యార్థి దగ్గర నేర్చుకున్నది తనకు తెలిసిన విద్యార్థి దగ్గర తన దగ్గర ఉన్నది తీసేస్తే వచ్చేటటువంటి ఆ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దాన్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అని అంటాం. దాన్ని జోన్ అంటాం. ఆ జోన్‌లోనే దాన్ని జెడ్‌పీడీ అని కూడా అంటారు. జెడ్‌పీడీ. ఇందులో ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జ్ అదర్. తన పీర్ గ్రూప్. ఉదాహరణ మనం ఒక క్లాస్ రూమ్‌లో ఒక గ్రూప్ వేసామనుకోండి. ఇద్దరిద్దరేసి పిల్లలు. ఒక విషయాన్ని ఇచ్చాము ఇద్దరికీ చేయమని. ఇచ్చినప్పుడు అందులో ఒకడు తెలివైనోడు ఉంటాడు. ఒకడు చిన్న యావరేజ్‌గా ఉండొచ్చు. అప్పుడు ఈ యావరేజ్‌గా ఉన్న విద్యార్థి తన మట్టుకు తాను కొంత చేసుకొని తర్వాత మిగిలింది పక్కనున్నటువంటి సహచర విద్యార్థి ద్వారా తెలుసుకుంటాడు. ఇప్పుడు తన వరకు ఎంతవరకు చేయగలిగాడు? ఉదాహరణకి ఆహ్, 2+3 = 6 అనేదాన్ని చేయాలనుకున్నాం. 2+3 2కి 2 సున్నాలేసాడు. 3కి ఏసాడు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదాడికి. అప్పుడు 2కి 2 సున్నాలు, 3కి 2 సున్నాలు కూడా కౌంట్ చేయాలి వేలుతోటి అని పక్కనున్న విద్యార్థి చెప్పాడనుకోండి. ఈ చెప్పింది ఏదైతే ఉందో అదే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. ఆ గ్యాప్. మిగతావి మనకు తెలిసినవే. ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా మరింత కష్టపడి చదవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఏ రకమైన ప్రేరణ? మార్కులు తక్కువొచ్చాయి కదా అని వదిలేయలేదు. కానీ తనకు తానుగానే ఇష్టపడి, కష్టపడి చదవాలనుకున్నాడు. కాబట్టి అది కష్టంతో కూడుకున్న ఇష్టం అనేది ఎప్పుడు కూడా అంతర్గత ప్రేరణ. కాబట్టి ఇక్కడ ఎటువంటి బాహ్య ఒత్తిడులు అనేవి లేవు. ఇక్కడ బాహ్య ఒత్తిడి అంటే ఎలాంటిది? ఉదాహరణకి బహుమతి వస్తదనో, ఏదైనా ఒక లాభం వస్తదనో ఉంటే అప్పుడది బాహ్య ప్రేరణ అవుతది. కానీ ఇక్కడ తనలోకి తానకే అంతర్గత ప్రేరణ అనేది జరిగింది. ఇలా ఎవరికైతే అంతర్గత ప్రేరణ జరుగుతదో వాళ్ళు అత్యున్నత ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారు. బాహ్య ప్రేరణతో వెళ్ళేవారి కంటే అంతర్ప్రేరణతో వెళ్ళేవారే అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇది నిజం.
ఒక విద్యార్థి తన స్నేహితుడిని గమనించి అదే ప్రవర్తనను అనుసరించాడు. ఇది ఏ అభ్యాస సిద్ధాంతం అని అడిగారు. ఒక విద్యార్థి తన స్నేహితుడిని గమనిస్తున్నాడు అంటే పరిశీలిస్తున్నాడు అని అర్థం. మరి పరిశీలించి అదే ప్రవర్తన వీడు కూడా అనుసరిస్తున్నాడు. వాడేం మాట్లాడితే వీడు అలాగే మాట్లాడుతున్నాడు. వాడేం చేస్తే వీడు అదే చేస్తున్నాడు. సో, ఇక్కడ పరిశీలన అనేది జరిగింది. పరిశీలన అభ్యసనం ఎవరిది? ఆల్బర్ట్ బండ్. సో, పరిశీలన అభ్యసనం అన్నా, సామాజిక అభ్యసనం అన్నా ఒకటే. సో, ఆన్సర్ ఈస్ బంధు. మరి అంతర్దృష్టి అభ్యసనం కోహ్లరు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. యత్నదోష సిద్ధాంతం తారండైక్. క్లాసికల్ కండిషనింగ్ పావుటో. ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని విల్హెల్మ్ వూంట్ అంటారు. వూంట్‌కి ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని, అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ అని కూడా వూంట్‌నే అంటారు. కొన్ని పుస్తకాల్లో జేమ్స్ అని ఉంది. విలియం జేమ్స్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ. ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని ఎడ్వర్డ్ ఎల్ థార్న్డైక్ అంటారు. ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అని జార్జ్ జాన్ రొమాన్స్ అంటారు. అయితే యాక్చువల్‌గా ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ యానిమల్ సైకాలజీ అంటే మాత్రం మళ్ళీ థార్న్డైక్ అవుతాడు. ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబీ వాట్సన్. ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అయితే ఆల్ఫ్రెడ్ బీనే. ఇంటెలిజెన్స్ టెస్టింగ్. ఫాదర్ ఆఫ్ ఐక్యూ అయితే విలియం స్టెర్న్ అంటారు. ఫాదర్ ఆఫ్ మెంటల్ టెస్టింగ్ అనేది జేమ్స్ మెకెన్లీ క్యాటిల్ అంటారు. ఫాదర్ ఆఫ్ సైకోమెట్రిక్స్ అని ఫ్రాన్సిస్ గ్యాల్టన్ అంటారు. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని స్టాన్లీ హాల్ అంటారు. కానీ కొన్ని దగ్గరలో జీన్ పియాజే అని చెప్తున్నారు. సో, ఏదైనా సరే ఆన్సర్ ఫైనల్‌గా తెలుగు అకాడమీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్‌లో ఏది ఉంటదో దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగే ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని గాల్టన్ అంటారు. సహసామర్థ్యాల అధ్యయనానికి మూలపురుషుడని సిఎల్ హాల్ అంటారు. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని చామ్స్కీ అంటారు. ఇవి మనకి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనవి.